संगचत्वं संपदत्वं शम्भो मनांसि जानता देवाभागं यथा पूर्वे संज्ञाना उपासते संज्ञाना उपासते संज्ञाना उपासते।
सर्वे जना सुखिनो भवन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। Andarki, very good morning. I'm wishing everyone a very happy International Day of Yoga. Thank you to the yoga gurus here, and thank you to the Brahma Kumaris sisters. Thank you to all the participants, children, school children, all the society members, and all the district administration staff, for all the hard work put in to make this program successful. And అందరికీ బాగా యోగా చేశారు మీరు. And today is the culmination of all the practice that we have done so far. మీరు అందరికీ యోగా as a part of daily activity చేయాలి. Yoga is a very important and very good exercise spiritually, mentally, physically. So this is all from my side. Thank you everyone for your participation. Thank you all. 12వ ఇంటర్నేషనల్ యోగా డే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఇండియా యుఎన్ ఆర్గనైజేషన్స్ మన ప్రాచీన సంస్కృతి యోగా భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని మరి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 2024లో గుర్తించింది. ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఎంటైర్ వరల్డ్ అక్రాస్ ద వరల్డ్ ఆల్ ఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ యోగా డే. అంటే యోగా అంటే ఏమిటి? యోగా అంటే శరీరము, ఈ శరీరంలో భాగాలు, ఇంద్రియాలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఇవన్నీ కూడా కలిస్తే అప్పుడు ఈ సూక్ష్మ శరీరం తేలికగా ఈ బాహ్య శరీరం నుంచి వేరుపడుతుంది అనమాట. అది బై ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. అది అనుభవం కావాలంటే మనం ఏంటంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మొక్కై వంగనే మానవ వంగనే అన్నారు. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ వీ హ్యావ్ టు లెర్న్ ద యోగా. యోగాని ఇప్పుడు పిహెచ్డీలు వచ్చారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్, వారందరి యొక్క గురుతరమైన బాధ్యత ఏమిటంటే మరి నేటి బాలలే రేపటి భావి పౌరులు కాబట్టి వారిని అందరినీ కూడా ప్రతిరోజు కూడా వారి యొక్క విద్యాభ్యాసంలో ఒక భాగంగా యోగాని తెలియజేస్తూ, వారికి నేర్పిస్తూ, వారిని అనుభవం చేస్తూ, వారిని రేపు భవిష్యత్తులో విషయం ఏంటంటే స్ట్రెస్, స్ట్రెయిన్, ప్రతి మనిషికి కూడా ఈ కాలక్రమేణా ఏమవుతుందంటే మనం స్ట్రెస్కి, స్ట్రెయిన్కి లోనయ్యి కొన్ని అనివార్య పరిస్థితుల్ని వస్తున్నాయి. అది రాకుండా చేయాలంటే మనకి ఏంటంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ప్రతి వారు కూడా ఈ యోగా ప్రాక్టీస్ చేయాలి. ఈ యోగా అనేది చాలా ప్రాచీనమైనది. యోగా మనకి మీరు యోగా గురువు చంద్రశేఖర్, ఇది పురాతనంగా మన ప్రాచీనంలో ఆయన తెలియజేసింది మనకి పతంజలి యోగా. మన ప్రాచీనంలో పతంజలి యోగా, పతంజలి అనే మహర్షి యోగాని కనిపెట్టారు. మనందరికీ కూడా అనుభవించమని ఆయన మనందరికీ కూడా ఇచ్చారు. కాబట్టి తర్వాత మన చంద్రశేఖర్ గారు యోగా గురు, అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి మన బ్రహ్మకుమారీశ్వరు వారు కూడా తెలియజేశారు. ఏమన్నారు? ఇప్పుడు ఏదైనా సరే, ఎవరైనా సరే మార్గాలు వేరు, గమ్యం మాత్రం ఒకటే. గమ్యం మాత్రం ఒకటే. వారు కూడా మనకి యోగాని ఇప్పుడు అనుభవం చేశారు. ఆ విధంగా మన సూక్ష్మ శరీరాన్ని, ఈ బాహ్య శరీరంలో సూక్ష్మ శరీరాన్ని వేరు చేయడమే యోగా అంటే కలయిక అన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజుతో పూర్తయిందని కాకుండా సంవత్సరాంతం ప్రతినిత్యం ప్రతిరోజు యోగాని ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా ఆఫీసర్స్,
అదేవిధంగా యోగా ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి చిల్డ్రన్స్ అందరికీ కూడా నా హృదయం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీద అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ విలువైన సమయాన్ని అందించినటువంటి జిల్లా అధికారులకు, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిటిఓ, పీడీఓ అందరికీ ధన్యవాదాలు. మా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని డిపార్ట్మెంట్స్ వారు అదేవిధంగా యోగా గురువు డాక్టర్ చంద్రశేఖర్ గారు, EMIS ఇంటర్నేషనల్ యోగా గురువు గారి కార్యక్రమాన్ని చక్కగా డెమాన్స్ట్రేట్ చేశారు. ఆయనకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అది రాత్రంతా కష్టపడి ఆ ఫార్మేషన్ సంబంధించిన డ్రాయింగ్స్ కానీ ఇవి అన్నీ ఏర్పాటు చేసిన మన డ్రాయింగ్ టీచర్లందరికీ, అదేవిధంగా ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించిన మన బ్రహ్మకుమారి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే ఈ కార్యక్రమంలో ఎక్కువగా పాల్పంచుకుని ఈ కార్యక్రమాన్ని రాత్రంతా నిర్వహించి బాగా దగ్గరుండి డ్రాయింగ్స్ అవి వేయించిన మన స్పోర్ట్స్ అథారిటీ భీమేష్ గారికి, అదేవిధంగా డాక్టర్ యోగ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.